జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పెట్టినటువంటి కేసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టిన కేసుల్లో జగన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈలోపుగా మిగతా జగన్కి సన్నిహిత టీంనందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఒకటి, జగన్ నుంచి దూరం వెళ్ళిన విజయసాయిరెడ్డి మీద కూడా కేసు పెట్టారు, కానీ ఆయన్ని అరెస్ట్ చేయలేదు, విచారించినది కూడా లేదు. మిగతా వాళ్ళకి సంబంధించి చెవిరెడ్డి, రాజకేశిరెడ్డి, చాణక్య, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అవినాష్ గౌడ్, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరి మీద కేసులు పెట్టడం, అరెస్టులు, జైళ్ళు, బెయిళ్ళు. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. వీళ్ళందరి దగ్గర వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి అన్నటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక ఆధారంగా, ఏదైతే సిట్ నివేదిక ఆధారంగా విచారణ ప్రారంభించింది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో డబ్బులు బదిలీ అయినాయి అన్నటువంటి కోణంలో నుంచి విచారణ ప్రారంభించింది. ఈడీ ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. మిథున్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ముందు నుంచి టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు, తిరుపతి, విజయవాడ, హైదరాబాదుల్లో ఇళ్లలో సోదాలు చేస్తూ ఉండటం, ఛార్జ్షీట్ ఇప్పటికే దాఖలు చేయడం అన్నటువంటిది కీలకమైన అంశం.